ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంటర్టైన్మెంట్ లేకపోతే డోసు మీరు పెంచితే, ఎంటర్టైన్మెంట్ జనరల్ డెఫినేషన్ అంటే నా ఉద్దేశం ఏ రకంగా అనుకోండి, చదువు తప్ప మిగిలిన అన్ని యాక్టివిటీస్ని ఎంటర్టైన్మెంట్లో తీసుకొచ్చాను అనుకుందాం, ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. నా ఉద్దేశం ఎంటర్టైన్మెంట్ కాదవి, అండర్స్టాండింగ్ పర్పస్ అంటే చూసినోడికి అండర్స్టాండ్. చదువు కాకుండా మిగిలిన యాక్టివిటీస్ మీరు ఏవైతే చేస్తారో నాన్ అకాడమిక్ యాక్టివిటీస్, అందులో పనికొచ్చే యాక్టివిటీస్ని కూడా ఐడెంటిఫై చేసుకుని అవి కూడా ఇండైరెక్ట్గా చదువుకు ఉపయోగపడే విధంగా కానీ మీరు కనెక్ట్ చేయగలిగితే ఆ స్టూడెంట్ మిరాకిల్స్ చేస్తాడు. చెస్ అలవాటు చేశారు, బ్రెయిన్ డెవలప్ అవుద్ది, ఫోకస్ వచ్చింది, కాన్సన్ట్రేషన్ వచ్చింది, పనికొస్తుంది. భరతనాట్యం చేశారు, పొద్దున్నే లెగుస్తారు, బాడీ ఫిట్గా ఉంటుంది, మంచి బ్రీతింగ్ జరుగుతుంది, మంచి డ్యాన్స్ చేస్తారు, ఫిజికల్ ఎక్సర్సైజ్, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంది, ఆక్సిజన్ బాగుంది, ఫోకస్ పెరుగుద్ది. ఎందుకంటే స్టెప్ సరిగ్గా పడాలంటే ఫోకస్ ఉండాలి. చదువు ఉపయోగపడుతుంది. యోగా చేయండి ఉపయోగపడుతుంది, మెడిటేషన్ చేయండి ఉపయోగపడుతుంది, ఒక టెన్నిస్ ఆడండి ఉపయోగపడుతుంది. ఇలాంటి యాక్టివిటీ చేయండి, నేను వద్దనట్లా. అంతే తప్ప మొబైల్ ఇచ్చాను, ల్యాప్టాప్ ఇచ్చాను, ప్రాజెక్ట్ చేయమన్నాను, టీవీ ఇచ్చాను, చెత్త ఫుడ్ పెట్టాను, స్విగ్గీలో ఫుడ్ పెట్టాను, జొమాటోలో ఆర్డర్ చేసేది ఏదో ఫుడ్ పెట్టాను, పొద్దున్నే 10 గంటలు పడుకున్నాను అని చెప్పి పెద్ద పెద్ద కొంపల్లో ఉండి సపరేట్ రూములు ఇవ్వడాలు, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ని మీరు ఎంకరేజ్ చేస్తూ మళ్ళీ చదవండి అంటున్నారు మీరు. మోటార్ సైకిల్ నువ్వు ఇచ్చావా? సరదా కదా పిల్లడికి మోటార్ సైకిల్, ఇప్పుడు మోటార్ సైకిల్ మీద వెళ్ళొద్దంటే ఒప్పుకుంటాడా? ఇంపాసిబుల్, ఒప్పుకోడు. మీరు చెప్పండి, ఒప్పుకుంటాడా? ఒక్కసారి అలవాటు చేసిన తర్వాత, ఇప్పుడు ఏదో సామెత ఉండొచ్చు సార్, రక్తం మరిగిన పులి పంజా విసురుతుంది కానీ వెనకడు వేయదని. ఒక్కసారి ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి ఫోను, 2 వీలరు, 4 వీలరు అలవాటు చేసిన తర్వాత సమస్య లేదు. ఇప్పుడు చదవమని అంటున్నారు మీరు. ఎలా చదువుతాడు? అవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక అసైన్మెంట్ చదువుతాడు. ఏమంటే అదేనండి, నా చదివించాల తల్లిదండ్రులు అదే కదా గోల పెడుతున్నారు. ఆడి మూడ్ అంతే ఏముంటది, బయట బండి మీద ఫ్రెండ్స్తో తిరిగి వెళ్ళింది అన్నదే గుర్తుంటది కదా. అదే ఉంటది, మొబైల్ చాటింగ్లు చాటింగ్ అయిపోతుంది, ఫ్రెండ్తో మాట్లాడేస్తాడు, బయట ఇంటికి వచ్చాడు అనుకుంటారు. కానీ ఆ మెమరీస్ కానీ లేకపోతే ఆ డిస్కషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాడనే విషయం ఎందుకు మర్చిపోం మనం? ఫ్రెండ్ అంటే ఏ ఫ్రెండ్? సతీష్ గారు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. నేను అన్ని ఇంకా ఇప్పుడు ఈ రోజుల్లో తెలియదు అంటే ఇవన్నీ నేను ఏమంటానంటేనంటే, మీరు ఆ వాసనల్ని మీరు అంటించి, అవును, స్టార్టింగ్ లోనే కట్టుదిట్టి. చాలా మంది తల్లిదండ్రులు అంటే ఫాదర్ మదర్ కూడా జాబ్కి వెళ్తారు కదా. అవును, ఇంట్లో అన్ని వదిలేసి మొబైల్ లేకపోతే ఎన్ని వదిలేసి వెళ్తారో, వీళ్ళేమో ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుని తింటా ఉంటారు, లేకపోతే ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు చదవమంటారు ఇంటికి వచ్చి. అంటే వీళ్ళేంటంటే మేము కష్టపడి సంపాదిస్తున్నాము, దానికి మా పిల్లోడిని ఇంట్లో ఏసీ గదిలో కూర్చోబెట్టి అన్ని మేము ఫెసిలిటీస్ కల్పించాలని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసేటువంటిది వాళ్ళకి తెలియదు. ఇంకోటి ఏంటంటే, చాలా మంది పిల్లలు అంటే వాళ్ళు మా పిల్లల మీద మాకు నమ్మకం ఉందండి, సతీష్ గారు మీరేం నాకు చెప్పకండి అంటారు. పిల్లలు నమ్మండిరా, వాడి వయసు నమ్మొద్దు అంటాను.